భారత రాజ్యాంగం. మనందరం స్కూల్లో దీని గురించి చదువుకున్నాం, కానీ నిజంగా మనకు దాని గురించి ఎంత తెలుసు? ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనదేనని గర్వంగా చెప్పుకుంటాం, కానీ అసలు అదెందుకు అంత పెద్దదిగా తయారైంది? అవును. వేరే దేశాల నుంచి చాలా విషయాలు తీసుకున్నారని అంటారు. మరెలాంటప్పుడు దానిలో మన సొంతమేముంది? ఈరోజు మనం మన చేతిలో ఉన్న కొన్ని సోర్సెస్ ఆధారంగా భారత రాజ్యాంగం అనే మహాగ్రంథంలోని కొన్ని ఆసక్తికరమైన పేజీలను తిరగేద్దాం. దాని వెనుక ఉన్న కథను, ఆ ఆలోచనను కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ ఎంఆర్పి ఎడ్యుకేషన్. జాయిన్ అవర్ ఫ్యామిలీ. ఇది కేవలం ఫ్యాక్ట్స్ గురించి కాదండి. మన రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, ఎంత ముందు చూపుతో ఆలోచించారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది మన దేశ ఆశయాలకు, ఆకాంక్షలకు అద్దం పడుతుంది. ఈరోజు మన చర్చలో ఆ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విషయంతోనే మొదలుపెడదాం, దాని సైజ్. దీన్ని ఎలిఫాంటైన్ రాజ్యాంగం అంటే ఏనుగంత రాజ్యాంగం అని సరదాగా అంటారని ఈ సోర్సెస్లో రాశారు. అవును. అంటే దీన్ని పూర్తిగా చదవాలంటే ఏనుగంత ఓపిక, దాని జ్ఞాపకశక్తి కూడా కావాలన్నమాట. ఇంతకీ ఇది నిజంగా ఎంత పెద్దది? ఆ పోలికలో అస్సలు అతిశయోక్తి లేదు. 1950లో ఇది అమల్లోకొచ్చినప్పుడు అందులో 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ఓ 395. ఈ రోజుకి ఎన్నో సవరణల తర్వాత మన సోర్సెస్ ప్రకారం అధికరణల సంఖ్య 445 దాటిపోయింది, షెడ్యూళ్లు 12 అయ్యాయి. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశానికి ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం లేదు. ఒక నిమిషం, ఇక్కడ చిన్న కన్ఫ్యూషన్. అధికరణల సంఖ్య 445 దాటింది అంటున్నారు, కానీ చివరి ఆర్టికల్ నంబర్ ఇప్పటికీ 395 అనే చదువుతాం కదా. ఈ లెక్క కొంచెం అర్థం కాలేదు. మంచి పాయింట్ పట్టుకున్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా ఒక ఏర్పాటు చేశారు. కొత్త అధికరణలను చేర్చాల్సి వస్తున్నప్పుడు చివర్లో 396, 397 అని నంబర్లు పెంచుకుంటూ పోలేదు. అయితే బదులుగా ఇప్పటికే ఉన్న అధికరణలకు ఏ, బి, సి అని చేర్చారు. ఉదాహరణకు ఆర్టికల్ 21 తర్వాత జీవించే హక్కుకు సంబంధించి విద్యా హక్కును చేర్చాల్సొచ్చింది. అవును, రైట్ టు ఎడ్యుకేషన్. దాన్ని ఆర్టికల్ 21A చేర్చారు. దీనివల్ల అసలు నిర్మాణం చెడిపోకుండా కొత్త అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం విస్తరిస్తూ పోయింది. అందుకే దీన్ని ఒక సజీవ పత్రం అంటారు. ఓ, సజీవ పత్రం అంటే లివింగ్ డాక్యుమెంట్ అన్నమాట. కరెక్ట్. ఓకే, అది దాని డైనమిక్ స్వభావాన్ని చూపిస్తుంది. బావుంది. అయితే అసలిది మొదట్నుంచే ఇంత పెద్దదిగా ఉండటానికి అసలు కారణాలేంటి? దానికి ప్రధానంగా ఒక 3 బలమైన కారణాలు కనిపిస్తాయండి. 3 కారణాలా? అవును. మొదటిది మన దేశ భౌగోళిక వైశాల్యం, ఇంకా వైవిధ్యం. అమెరికా లాంటి దేశాల్లో కేంద్రానికి ఒక రాజ్యాంగం, రాష్ట్రాలకు వేరే వేరే రాజ్యాంగాలుంటాయి. కాని మనవాళ్లు దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి, రాష్ట్రాలకు కలిపి ఒకే రాజ్యాంగాన్ని రూపొందించారు. ఓహో, అందుకే సైజ్ అంత పెరిగిందన్నమాట. కరెక్ట్. సహజంగానే అన్ని రాష్ట్రాల పరిపాలనా వివరాలు చేర్చడంతో దాని పరిమాణం పెరిగింది. రెండో కారణం ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తోంది నాకు. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రభావం అంటున్నారు. అవును, ఇది చాలా కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాటజిక్ నిర్ణయం. ఎలా? ఒక్కసారి ఆలోచించండి. 100 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత దేశంలోని మొత్తం అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వెంట్లు, కోర్టులు అన్నీ ఆ 1935 చట్టానికి అలవాటు పడ్డాయి. నిజమే. స్వాతంత్రం వచ్చిన వెంటనే 0 నుంచి ఒక కొత్త వ్యవస్థను సృష్టిస్తే దేశంలో పెద్ద గందరగోళం, అస్థిరత ఏర్పడేవి. కరెక్ట్, అంతా కొలాప్స్ అయ్యేది. అందుకే మన నిర్మాతలు చాలా తెలివిగా అప్పటికే ఉన్న ఆ పరిపాలనా పునాదిని వాడుకుని దానిపై మన ప్రజాస్వామ్య ఆశయాలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇది కేవలం సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయం కాదు, దేశాన్ని స్థిరంగా ఉంచడానికి తీసుకున్న తెలివైన నిర్ణయం. ఇక మూడవ కారణం రాజ్యాంగ పరిషత్లో న్యాయ నిపుణుల ప్రాబల్యం. దీనివల్లే రాజ్యాంగాన్ని ప్లీడర్స్ ప్యారడైజ్ అంటే న్యాయవాదుల స్వర్గం అని కూడా అంటారట. ఈ మాట వినడానికి కొంచెం వ్యంగ్యంగా ఉంది. నిజమే. రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ లాంటి ఎందరో గొప్ప న్యాయ నిపుణులున్నారు. వారి ఉద్దేశమేంటంటే భవిష్యత్తులో ఏ చిన్న విషయానికి అస్పష్టత రాకూడదు, ప్రతి పదాన్ని, ప్రతి నిబంధనను కోర్టులో తప్పుగా అన్వయించడానికి వీలు లేకుండా స్పష్టంగా రాయాలి అని. ఓకే. దాని ఫలితంగా రాజ్యాంగం చాలా వివరంగా, చాలా కష్టమైన లాయర్ల భాషతో నిండిపోయింది. అయితే ఇక్కడ నాకో సందేహం. అంటే ఒక సామాన్యుడు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక లాయర్ సహాయం తీసుకోవాల్సిందే అన్నమాట. ఇది ఒక రకంగా సామాన్యుణ్ణి రాజ్యాంగానికి, న్యాయానికి దూరం చేస్తున్నట్టే కదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ విమర్శ ఎప్పటినుంచో ఉంది. స్పష్టత కోసం చేసిన ప్రయత్నం క్లిష్టతకు దారితీసిందనేది వాస్తవం. దీనికి 2 కోణాలున్నాయి. ఒకవైపు ఈ క్లిష్టత వల్లే మన ప్రజాస్వామ్యం ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడగలిగింది. మరోవైపు మీరు అన్నట్టు ఇది రాజ్యాంగాన్ని సామాన్యులకు దూరం చేసింది. ఈ న్యాయ నిపుణులు అనగానే నాకింకో విషయం గుర్తొస్తుందండి. చెప్పండి. వాళ్ళు మంచి విషయాలు ఎక్కడున్నా స్వీకరిస్తారు కదా. మన రాజ్యాంగం విషయంలో కూడా అదే జరిగిందా?
అందుకనేమో దీన్ని అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అని పిలుస్తారా? అరువు అనే పదం వాడితే మనమేదో గుడ్డిగా కాపీ కొట్టామని తప్పుడు అభిప్రాయం వస్తుంది. నిజమే. నిజానికి అది స్ఫూర్తి పొందడం. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రపంచంలోని ఏ రాజ్యాంగంలోని మంచి సూత్రాలపైన ఎవరికీ పేటెంట్ హక్కు లేదు. మన నిర్మాతలు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. వాటిల్లోంచి మన దేశ పరిస్థితులకు, మన ప్రజల ఆకాంక్షలకు సరిపోయే ఉత్తమమైన అంశాలను తీసుకుని వాటిని మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకున్నారు. ఓ. దీని పాచెస్ వర్క్ అని విమర్శించినా ఇది ప్రపంచంలోని అత్యుత్తమ ఆలోచనల సమాహారం. అయితే ఈ సమాహారం ఎలా జరిగిందో చూద్దాం. మనల్ని 100 ఏళ్లు పాలించిన బ్రిటన్ నుంచే మనం ఎక్కువగా స్ఫూర్తి పొందడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ల పాలన నుంచే కదా మనం బయటపడాలనుకున్నాం. ఇందాక మనం 1935 చట్టం గురించి మాట్లాడుకున్నట్టే ఇది కూడా ఒక ప్రాక్టికల్ నిర్ణయం. ఓకే. మనకు అప్పటికే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికలు, క్యాబినెట్ వ్యవస్థ, స్పీకర్ పదవి లాంటి వాటిపై అవగాహన ఉంది. ఆ వ్యవస్థనే కొనసాగించడం సులభం. అందుకే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ, ఏక పౌరసత్వం లాంటివి బ్రిటన్ నుండి తీసుకున్నాం. ముఖ్యంగా రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన అనే భావన. రూల్ ఆఫ్ లా వినడానికి చాలా పెద్ద పదంలా ఉంది. సింపుల్గా చెప్పాలంటే చాలా సింపుల్. మీరు దేశ ప్రధాని అయినా, ఒక సామాన్య పౌరుడైనా చట్టం ముందు అందరూ సమానమే. చట్టానికి మించిన వారు ఎవరూ లేరు. మనం రోజూ చూసే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడం నుంచి దేశాన్ని ప్రభావితం చేసే పెద్ద పెద్ద కోర్టు తీర్పుల వరకు అన్నిటికీ ఇదే ఆధారం. ఈ ఒక్క సూత్రం లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. సరే, పరిపాలన కోసం బ్రిటన్ వైపు చూశాం. కాని వ్యక్తి స్వేచ్ఛ, పౌరుల హక్కుల మాటేమిటి? బ్రిటిష్ పాలనలో మనకు అవే కదా కరువయింది. ఆ బలమైన ఆలోచన మన నిర్మాతలకు ఎక్కడ్నుంచి వచ్చింది? అద్భుతమైన ప్రశ్న. దానికోసం మన నిర్మాతలు అమెరికా వైపు చూశారు. అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ స్ఫూర్తితో మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ఫండమెంటల్ రైట్స్. అవును. ప్రభుత్వం కూడా ఉల్లంఘించలేని కొన్ని హక్కులు పౌరులకు ఉండాలనేది దీని వెనుకొన్న ఆలోచన. అంతేకాదు, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ. అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో సమీక్షించే అధికారం. కరెక్ట్. ఇంకా రాష్ట్రపతిని తొలగించే అభిశంసన విధానం. ఇవన్నీ అమెరికా నుండే గ్రహించాం. ఈ సోర్సెస్లో ఐర్లాండ్ పేరు కూడా ప్రముఖంగా కనిపిస్తోంది. ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అవి అక్కడ్నుంచే తీసుకున్నారట. ప్రాథమిక హక్కులకు వీటికి తేడా ఏంటి? దీన్నొక మంచి పోలికతో చెప్పొచ్చు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం మనకిచ్చే గ్యారంటీలు, ఒక రకంగా బైండింగ్ కాంట్రాక్ట్ లాంటివే. ఓకే. వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. కాని ఆదేశిక సూత్రాలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే మంచి మాటల్లాంటివి. అవునా? బాగా చదువుకో, నిజాయితీగా ఉండు, పేదలకు సహాయం చెయ్యి అని చెప్తారు. పాటించకపోతే శిక్ష ఉండదు, కాని పాటిస్తే వాళ్ల జీవితం, సమాజం బాగుంటాయి. అలాగే ప్రభుత్వాలు ఈ సూత్రాలను పాటిస్తే దేశంలో సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది. ఇవి మన రాజ్యాంగం యొక్క నైతిక దిక్సూచి, ఒక మోరల్ కంపాస్ లాంటివన్నమాట. వావ్, ఆ పోలిక చాలా స్పష్టతనిచ్చింది. అంటే హక్కులు మన రక్షణ కవచమైతే సూత్రాలు దేశానికి మార్గదర్శకాలన్నమాట. సరిగా చెప్పారు. ఇక భారతదేశం లాంటి ఎన్నో భాషలు, మతాలు, సంస్కృతులున్న దేశాన్ని కలిపి ఉంచే ఆ జిగురు కోసం, ఆ సమాఖ్య స్ఫూర్తి కోసం మనవాళ్లు ఎటువైపు చూశారు? దానికోసం కెనడా రాజ్యాంగాన్ని పరిశీలించారు. భారతదేశం ఒక సమాఖ్య దేశం. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉంటాయి. ఫెడరల్ సిస్టమ్. అవును. కాని అమెరికాలాగా రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వలేదు. మనది బలమైన కేంద్రం ఉన్న సమాఖ్య, అంటే ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. దేశ సమగ్రత, భద్రత దృష్ట్యా కేంద్రానికి ఎక్కువ అధికారాలిచ్చారు. ఈ నమూనాని మనం కెనడా నుండి తీసుకున్నాం. ఇక ఫ్రాన్స్, రష్యా మన రాజ్యాంగ పీఠికలో ఉన్న మహోన్నత ఆశయాలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, వీటికి ఆ దేశాలు స్ఫూర్తి అంటున్నారు. అవును. ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను మన పీఠికలో చేర్చాం. అలాగే మనది గణతంత్ర రాజ్యం, అంటే రిపబ్లిక్ అనే భావన కూడా ఫ్రాన్స్ నుండే తీసుకున్నాం. అంటే మన దేశాధినేత, రాష్ట్రపతి వారసత్వంగా కాకుండా ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతారు. కరెక్ట్. ఇక రష్యన్ విప్లవం స్ఫూర్తితో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలను, ఆ తరువాత కాలంలో ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో చేర్చాం. ఇన్ని దేశాల నుంచి ఇన్ని మంచి విషయాలు తీసుకున్నాం మరి. అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ లాంటి కఠినమైన నిబంధనలు, రాజ్యాంగాన్ని సవరించే విధానం, వీటి మాటేమిటి? దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు అత్యవసర పరిస్థితి విధిస్తారు. ఆ సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపివేసే అధికారాన్ని జర్మనీలోని వీమర్ రాజ్యాంగం నుండి గ్రహించాం. ఓకే. అలాగే కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి అవసరమైన సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా నుండి, ఇంకా ఉమ్మడి జాబితా అంటే కన్కరెంట్ లిస్ట్ అనే భావనను ఆస్ట్రేలియా నుండి స్వీకరించాం. అద్భుతం. అంటే మన రాజ్యాంగం ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్యాల డిఎన్ఏని కలిగి ఉందన్నమాట. అయితే ఇన్ని సవరణలు చేసుకుంటూ పోవచ్చు అంటున్నారు కదా. అలాంటప్పుడు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలనే మార్చేయాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది?
ఉదాహరణకు ప్రజాస్వామ్యాన్ని తీసేసి రాచరికాన్ని పెడతామని అంటే కుదురుతుందా? ఇప్పుడు మీరు అసలైన అత్యంత కీలకమైన ప్రశ్నకు వచ్చారు. ఇది మన రాజ్యాంగ పరిణామంలో ఒక పెద్ద మలుపు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారముంది, కాని అది అనంతమైనది కాదు. దానికి ఒక లక్ష్మణ రేఖ ఉంది. ఆ రేఖే రాజ్యాంగ మౌలిక స్వరూపం, అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఒక్క నిమిషం. అంటే ప్రజలు వెన్నుకున్న పార్లమెంట్ కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చలేదంటారా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ప్రజల తీర్పు కంటే కోర్టు తీర్పు గొప్పదా? విన్నాను. ఆ కేసులో 1900 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ దానిని నాశనం చేసే అధికారం లేదు అని స్పష్టం చేసింది. అంటే రాజ్యాంగానికి ఒక ఆత్మలాంటిదుంటుందని, దాన్నెవ్వరూ మార్చలేరని చెప్పిందన్నమాట. ఇంతకీ ఏవి ఈ మౌలిక స్వరూపంలో భాగం? సుప్రీంకోర్టు ఒక నిర్దిష్ట జాబితా ఇవ్వలేదు, కానీ కొన్ని ఉదాహరణలు చెప్పింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ, చట్టబద్ధ పాలన, న్యాయ సమీక్ష అధికారం, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత. ఓకే. ఇలాంటివి రాజ్యాంగం యొక్క గుండెలాంటివి. ఈ మౌలిక స్వరూపమనే రక్షణ కవచం లేకపోతే మెజారిటీ ఉన్న ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగాన్ని తమకనుగుణంగా మార్చేసి మన ప్రజాస్వామ్య పునాదులనే పెకిలించే ప్రమాదముండేది. ఇది మన న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికిచ్చిన గొప్ప కానుక. కాబట్టి ఈ రోజు మన చర్చ నుండి నాకు స్పష్టమైన విషయమేమిటంటే, భారత రాజ్యాంగం కేవలం అతుకుల బొంత కాదు. అస్సలు కాదు. అది ప్రపంచంలోని అత్యుత్తమ ఆలోచనలను మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకున్న ఒక సజీవ శిల్పం. దాని పరిమాణం మన వైవిధ్యాన్ని సూచిస్తే, దానిలోని నిబంధనలు మన నిర్మాతల ముందుచూపును, విజ్ఞతను తెలియజేస్తాయి. ముఖ్యంగా మౌలిక స్వరూపం అనే సిద్ధాంతం దాని ఆత్మను కాపాడుతోంది. ముగింపుగా ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాను. మనం మొదట్లో రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని అంటారని చర్చించుకున్నాం కదా. అవును. దానిలోని క్లిష్టమైన భాష సామాన్యుడిని దానికి దూరం చేస్తుందనే విమర్శను కూడా చూశాం. అయితే అదే క్లిష్టత, అదే వివరమైన వివరణ కదా ఈరోజు దాని మౌలిక స్వరూపాన్ని వ్యాఖ్యానించడానికి, కాపాడటానికి న్యాయస్థానాలకు ఆయుధంగా మారింది. ఇది మంచి పాయింట్. ఒక రాజ్యాంగం అనేది అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఉండాలా, లేక తప్పుగా వ్యాఖ్యానించడానికి వీలు లేకుండా క్లిష్టంగా, స్పష్టంగా ఉండాలా? ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఎక్కడుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.